నాయకుడంటే నడిపించాలి, ముందుండి రాజకీయాలను ఏలాలి. కానీ మన పవన్ కళ్యాణ్ మాత్రం ఒకరోజు ప్రచారం, 2 రోజులు జ్వరం అంటూ ఎండలకు తాళలేక ప్రచారం వాయిదా వేస్తూ హైదరాబాద్ పారిపోతున్నారు. దీంతో జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారని తేలిపోయింది. సరిగ్గా 2 రోజులు కూడా ప్రజల్లో తిరగలేకపోయారు. పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని అక్కడి నుంచే ప్రారంభించారు. ఒక రోజుకే ఆరోగ్యం బాగాలేదని హడావిడిగా హైదరాబాద్కు వెళ్లిపోయారు. మళ్లీ మరుసటి రోజు పిఠాపురం వెళ్లారు. ఇలా పిఠాపురంలో పవన్ పర్యటన మమ అనిపించారు. ఇవాళ సాయంత్రం తెనాలిలో ప్రచారం చేయాల్సి ఉంది. తెనాలిలో జనసేన నెంబర్ 2 లీడర్ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. ఆయన కోసం పవన్ ప్రచారానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో జనసేన నుంచి కీలక ప్రకటన వెలువడింది. పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని వెల్లడించారు. దీంతో తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయభేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేసినట్టు తెలిపారు. కనీసం 2-3 రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు వెల్లడించినట్టు ప్రకటనలో తెలిపారు. త్వరలో రీస్కెడ్యూల్ గురించి ప్రకటిస్తామని తెలిపారు. విశ్రాంతి కోసం ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. తీవ్ర జ్వరంతో ప్రచారం చేయాలని ఎవరూ చెప్పరు. కానీ పవన్ ఫిట్నెస్ పై అనుమానాలు తలెత్తాయి. జనంలోకి ఆయన ఎప్పుడు వెళ్లినా తీవ్ర జ్వరం రావడాన్ని చూస్తున్నాం. మరీ ఇంత సుకుమారంగా ఉంటే రాజకీయాల్లో ఎలా నెట్టుకొస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరీ ముఖ్యంగా కీలకమైన ఎన్నికల సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతే రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందని కూటమి నేతలు వాపోతున్నారు. పవన్ పర్యటన కోసం ఏర్పాట్లను చేసుకుంటున్న నేతలు చివరి నిమిషంలో రద్దయిందని సమాచారంతో షాక్కు గురవుతున్నారు. తాజాగా నాదెండ్ల మనోహర్ పరిస్థితి కూడా ఇదే.